హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రావోస్ ఐఏఎస్. సో ఇవాళ మనం గ్రూప్ 2 మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అనాలిసిస్ అనేది చూద్దాం. అసలు సబ్జెక్ట్ ఏముంది, సిలబస్లో ఏముంది, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీ అవసరం అనేది ఇవాళ వీడియోలో ఒకసారి చూద్దాం. సో ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ వీడియో చూస్తున్నారంటే మీరందరూ మీ ప్రిలిమినరీ లెవెల్లో క్లియర్ చేశారనే అర్థం. సో మెయిన్స్కి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ప్రిపేర్ వెల్. సో స్టడీ విత్ రావోస్ ఐఏఎస్ టు క్రాక్ యువర్ డ్రీమ్ జాబ్, దట్ ఈస్ గ్రూప్ 2 మెయిన్స్ క్లియర్ చేసి మీరు అనుకున్న జాబ్ని గెలుచుకోవాలని మేము కోరుకుంటున్నాం. సో కోర్ ఏరియాస్కి వచ్చేసరికి టాపిక్స్ ఏవైతే దీని కింద ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఇండియన్ ఎకానమీ అండ్ ప్రెజెంట్ స్టేటస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇందులో సోషల్ ఎకనామిక్ గోల్స్ అండ్ అచీవ్మెంట్, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ 1991 అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు మాట్లాడుకుంటే మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి కనిపిస్తున్నాయి అంటే, ఒకటి మీరు సోషియో ఎకనామిక్ అంటే ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో అది చెక్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ వెల్ యాజ్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 అంటే ఎల్పిజి రిఫార్మ్స్ గురించి స్పెసిఫిక్గా చదవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదే కాకుండా రెగ్యులేషన్ ఆఫ్ ఎకానమీ అని అంటే ఇక్కడ మీకు ఏంటి ఎకనామిక్ రెగ్యులేటరీస్ ఏంటి ఉన్నాయి అంటే రెగ్యులేటరీ బాడీస్ ఏమున్నాయి, నీతి ఆయోగ్ ఎలా ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ దాని గురించి ఏంటి, అసలు ప్లాన్స్ 5-year ప్లాన్స్ ఎలా వచ్చాయి, దాని టార్గెట్స్ ఏంటి, వాటిలో ఎలా అచీవ్ చేసాం, ఎంత పర్సంటేజ్, ఎవరి మోడల్ని యూజ్ చేసుకొని ప్లాన్స్ని మనం ముందుకు తీసుకెళ్ళాం, ఇలాంటి డీటెయిల్స్ అనేవి చూడాల్సి ఉంటుంది. సో 1950లో ప్లానింగ్ కమిషన్ వచ్చినప్పుడు మన ప్లానింగ్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి ప్లాన్స్ అనేవి హ్యాండిల్ చేయాలనుకున్నాం. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చూడాల్సి ఉంటుంది. అసలు నీతి ఆయోగ్ తలక కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, ఇందులో స్టేట్స్ ఏం చేస్తుంటాయి, స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్స్ ఇందులో ఉండడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఏంటి, అంటే ఇందులో మీకు మళ్ళీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏవైతే మీరు పాలిటీలో చదువుతారో అందులో ఉన్న ఫినాన్షియల్ రిలేషన్స్ అన్నీ కూడా ఇందులో మళ్ళీ మీకు ఇంపార్టెంట్ అవుతాయి. అంటే సెంటర్ స్టేట్స్ తాలూకా ఫినాన్సెస్ని ఎలా డివైడ్ చేసుకుంటారు, జిఎస్టీ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ స్పెసిఫిక్గా ఉన్నాయి. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్లీ ఇన్క్లూజివ్ గ్రోత్, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ గురించి మనం 11th and 12th 5-year ప్లాన్స్లో మనం మాట్లాడుకున్నాం. సో దాని డీటెయిల్స్ ఏంటి, నెక్స్ట్ దానివల్ల వచ్చిన కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఈ టార్గెట్స్ని అచీవ్ చేయకపోవడం వల్ల మనం ఎందులో ల్యాక్ అవుతున్నాం, ఎలా అవుతుంది అనేది ఓవరాల్గా మీరు చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ ఎకనామిక్ పాలసీస్ గురించి స్పెసిఫిక్గా అడిగాడని, ఇందులో అగ్రికల్చరల్ పాలసీకి వచ్చేసరికి కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఇండియాస్ జీడిపి అంటే జీడిపిలో అగ్రికల్చర్ తలక షేర్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ అయితే అగ్రికల్చర్ ఇవ్వగలుగుతుంది, ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది. బికాస్ మనకు తెలుసు 60% అబవ్ పీపుల్ అనేవాళ్ళు, ఇండియన్ పాపులేషన్లో ఉన్న పీపుల్ అనేవాళ్ళు కంప్లీట్గా అగ్రికల్చర్ మీద రిలై అవుతున్నారు. సో అందులో ఎంతవరకు ఈ పాలసీ సక్సెస్ అవుతున్నాయి, ఎంతవరకు దాని ఇంప్లిమెంటేషన్లోకి ఉన్నాయి అనేది ఓవరాల్గా చూడాలి. నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ ఫినాన్సింగ్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటి, అలా ఈ టోటల్గా ఒక అగ్రికల్చర్ మీద ఒక టోటల్ సినాప్సిస్ అనేది డీటెయిల్గా చూడాల్సి ఉంటుందండి. అంటే ఇందులో స్కీమ్స్ ఏంటి, పాలసీస్ ఏంటి అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీస్ ఏంటి, మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా, సెక్టోరల్ కాంపోజిషన్, రోల్ ఆఫ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇందులోనే ఎలా ఉంది, రీసెంట్ ప్రొడక్టివిటీ ఎలా ఉంది, ఐటీ ఇండస్ట్రీస్ తలక డెవలప్మెంట్ ఎలా ఉంది, అలా ఇండస్ట్రియల్ పాలసీస్ కూడా మనం మొత్తం చూడాలి. అంటే పాలసీస్ ఏవైతే వచ్చాయో రీసెంట్ పాలసీస్ వరకు అవి చూడాలి, దాని ఫీచర్స్ ఏంటి చూడాలి, ఎందుకు ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది వెనకబడింది, ప్రైమరీ అండ్ టెరిషరీ కన్నా వెనకబడింది, దాని కాంట్రిబ్యూషన్ జీడిపికి ఎలా ఉంది, ఎందుకు తగ్గుతుంది, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నిక్స్లో ఎందుకు ల్యాక్ అవుతున్నాం, ఇలా ఓవరాల్ పర్స్పెక్టివ్ అనాలిసిస్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో మనం తెలుసుకోవాలి. అంటే కంప్లీట్గా నేర్చుకోవాలండి దీనికోసం వచ్చేసరికి. సారీ, నెక్స్ట్
రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, అందులో ఫిజికల్ క్యాపిటల్ ఏంటి, ఫినాన్షియల్ క్యాపిటల్ ఏంటి, కాంపోజిషన్ ఏంటి, సైజ్, కాంపోజిషన్ అండ్ గ్రోత్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఎలా ఉంది. అంటే మనకి ఇక్కడ టాపిక్స్ లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే టాపిక్స్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎలా, ఎన్ఎస్ఎస్ఓ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ అనేది, లేబర్ ఫోర్స్ అనేది. సో లేబర్ రిఫార్మ్స్, ఓకే, ఇన్ స్పెసిఫిక్ అవి అవసరం. నెక్స్ట్ హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎలా ఉంటుంది, దాని మెజర్స్ ఏం చేస్తున్నారు, అసలు అందులో ఇండియా పొజిషన్ ఎలా ఉంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందులో తక్కువ ఉన్నాం, ఎందులో వెనకబడి ఉన్నాం, అలా డీటెయిల్ అనాలిసిస్. డెమోక్రటిక్ డివిడెంట్ అనేసరికి మళ్ళీ మీరు 2011 సెన్సస్ ప్రస్తుతానికి అదే ఫాలో అవుతున్నాం కాబట్టి దాని గురించి చూడాలి. నెక్స్ట్ మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్కి వచ్చేసరికి మానిటరీ పాలసీ ఆర్బీఐది, నెక్స్ట్ ఫిజికల్ పాలసీ గవర్నమెంట్ది అన్నీ చూడాలి. దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇంబ్యాలెన్సెస్ ఏంటి, ఎలా మనం ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించుకోవాలి, ఎలా మనం బిఓపి క్రైసిస్ నుంచి బయటకు రావాలి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూస్ ఏంటి, దానివల్ల వచ్చిన అదర్ ఫారెన్ పాలసీస్ ఏంటి, నెక్స్ట్ న్యూ ఫారెన్ పాలసీ ఏంటి, ఎలా మనం కొత్తగా వేరే కంట్రీస్తో ట్రేడ్ అండ్ కామర్స్ అనేది రిలేట్ చేసుకుంటున్నాం, అలా అంతా చూడాలండి. కరెంట్ అకౌంట్ ఇంబ్యాలెన్సెస్ ఏంటి, ఎఫ్డిఐస్ అంటే ఏంటి, ఎఫ్డిఐస్ ఎలాగా ఇన్వెస్ట్ అవుతున్నాయి, ఓకే, స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటి, అలా ఓవరాల్గా ఒక ది టాపిక్ మీద ఒక ఐడియా రావాలి. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, దాని తలకు కాజెస్ ఏంటి, రెమెడీస్ ఏంటి, టైప్స్ ఏంటి, ఓకే, ఇన్ఫ్లేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్లో టైప్స్ ఏమున్నాయి. ప్రీవియస్లీ గ్రూప్ 1 ప్రిలిమినరీ బిట్ అవుట్ అడిగారు, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ కోర్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ లేదంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అనేసి ఒక బిట్ అడగడం జరిగింది. అసలు ఆ ఇన్ఫ్లేషన్స్ అంటే ఏంటి, వాటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఏది దేనికన్నా ఎక్కువ, ఏది దేనికన్నా తక్కువ అనేది కూడా మనం ఓవరాల్గా చూడాలి. నెక్స్ట్ బడ్జెట్స్కి వచ్చేసరికి ఇక్కడ ట్యాక్సెస్ ఏంటి, నాన్ ట్యాక్సెస్ ఏంటి, ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఎలా కలెక్ట్ చేస్తున్నాం, జిఎస్టీ ఎలా అవైల్ చేసుకుంటున్నాం, ఇలా ఓవరాల్గా ఒక అండర్స్టాండింగ్ అనేది ఈ టాపిక్ మీద అవసరం. సో అది. నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్కి వచ్చేసరికి నేషనల్ ఇన్కమ్ ఏంటి, దాని కాన్సెప్ట్స్ ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఓకే, జీడిపి అంటే ఏంటి, సారీ, సో జీడిపి అంటే ఏంటి, జీడిపి ఏంటి, జిఎన్పి ఏంటి, జిహెచ్పి అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకే, లైక్ ఇన్కమ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అది తెలుసుకోవాలి. నెక్స్ట్ జీడిపి ప్రోడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, జిఎన్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు మన కంట్రీ జీడిపికి ఎందుకు వెళ్ళింది, జిఎన్పికి ఎందుకు వెళ్ళట్లేదు, అలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్ట్రాటజికల్గా మ్యాటర్ ఏదో తెలుసుకోవాలండి. పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటి, పర్ క్యాపిటా ఇన్కమ్ వల్ల మనకి ఎకనామికల్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎకనామిక్ గ్రోత్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఓకే, అలా దాని మీద ఒక అండర్స్టాండింగ్ రావాలి. సో ఇది అబౌట్ యువర్ కంప్లీట్ అనాలిసిస్ అబౌట్ ఇండియన్ ఎకానమీ. ఇలా చదివితే మీకు ఈ టాపిక్ అనేది క్లియర్గా అండర్స్టాండ్ అవుతుందండి. వెన్ కమింగ్ టు ఏపీ ఎకానమీ, ఇందులో 3 సబ్ హెడింగ్స్ ఇచ్చారు. ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఏపీ ఏంటి, ఓకే, ఎకనామిక్ పాలసీస్ ఏమున్నాయి, అందులో సోషియో ఎకనామిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమిటంటే స్కీమ్స్ ఏవైతే లాంచ్ అయ్యాయో, స్కీమ్స్ అనేవి ఏపీ ఇండియా రెండిట్లోంచి చదవాలండి, స్కీమ్స్ ఏవి లాంచ్ అయ్యాయి, బడ్జెట్ ఏంటి, బడ్జెట్లో ఎలా ఉంది, ఎకనామిక్ సర్వే ఎలా ఉంది, ఓకే, నెక్స్ట్ 2011 సెన్సస్ ఎలా ఉంది, ఓకే, ఆ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవే కాకుండా అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలా ఉంది, దేని కాంట్రిబ్యూషన్స్ జిఎస్డిపికి ఎక్కువ ఉంది, దేనిలో తక్కువ ఉంది, ఇన్ ఏపీ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, సారీ, నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ మామూలుగా కూడా ఏపీ ఏ ప్రొడక్షన్లో హైయెస్ట్ ఉంది, ప్రొడక్షన్ వైజ్లో, లేదంటే ఎక్స్పోర్ట్స్లో ఎందులో ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, ఏవి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఏ కంట్రీస్తోని ట్రేడ్ అండ్ కామర్స్ అనేది మెయింటైన్ చేస్తున్నాం, అదే ఓవరాల్ పిక్చర్ అవసరం అండి. నెక్స్ట్ అగ్రికల్చర్ వైజ్గా ఇన్కమ్ ఎలా పెంచుకోవడానికి ఏ స్కీమ్స్ తీసుకొచ్చాం, ఫార్మర్ ఫ్రెండ్లీగా ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఇరిగేషన్ పాలసీ ఏంటి, ఇరిగేషన్ స్కీమ్స్ ఏంటి, ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉన్నాయి ఏపీలో,
ఓకే, క్రాపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఇరిగేషన్ పాలసీ ఎలా ఉంది, సోర్సెస్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫినాన్సెస్ ఎలా ఉన్నాయి, సబ్సిడీస్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎంఎస్పి ఎలా ఉంటుంది, ఓకే ఎంఎస్పి కూడా ఎలా ఉంటుంది, నెక్స్ట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే పీడిఎస్ సిస్టమ్ ఎలా ఉంది ఏపీకి వచ్చేసరికి. ఇలా ఈ ఓవరాల్ పిక్చర్ అనేది చాలా అవసరం అండి. బికాజ్ కనిపించలేని విదిన్ లైన్స్లో కూడా టాపిక్స్ అనేవి ఉంటాయి, హిడెన్ టాపిక్స్ అనేది. మీరు అనుకోవచ్చు ఇక్కడెక్కడ ఎంఎస్పి అడగలేదు కదా మేడం అని, బట్ ఏవైతే అడగలేదో అవి అడగరు అని కాదండి, అవి ఇన్ రిలేషన్ విత్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇక్కడ మీకు అగ్రికల్చర్ అనేది కనిపిస్తుంది అంటే దాని రిలేటెడ్లో ఉన్న ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంటే, అన్నీ నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఇన్ ఏపీ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, ఆ పాలసీస్ తలక అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఏపీకి వచ్చేసరికి ఇండస్ట్రియల్ కారిడోర్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, తర్వాత ఎస్సీజెడ్స్ ఎలా ఉన్నాయి, ఇన్సెంటివ్స్ ఎలాగిస్తున్నాం ఇండస్ట్రీస్ ఇక్కడ సెటప్ చేయడానికి, ఎలా మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బెటర్ అవుతున్నాం. ఓకే, బాటిల్ నెక్స్ ఏంటి అంటే ఏవి డ్రాబ్యాక్స్ ఏంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి కావాల్సింది. నెక్స్ట్ నెక్స్ట్ పవర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటున్నాయి, ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓకే, వాటిలోని మనం ఎందులో బెటర్గా ఉన్నాం, ఎందులో ఎక్కువ ఉన్నాం, ఎందులో తక్కువ ఉన్నాం. ఓకే, అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఫైన్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ ఎలా ఉంది, బడ్జెటరీ రిసోర్సెస్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, కన్స్ట్రెయిన్స్ ఏంటి, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా ఎలా డివైడ్ చేసుకున్నాం, దానివల్ల వచ్చిన ఇష్యూస్ ఏంటి, సెంటర్ ఎలాంటి అసిస్టెన్స్ ఇచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, అది ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయింది, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటాం, దాన్ని ఎందుకు సెంటర్ ఫండ్ చేసింది బట్ స్టిల్ అది ఎందుకు ఇంకంప్లీట్ అవ్వలేదు, దానికి ఉన్న కన్స్ట్రెయిన్స్ ఏంటి, అలా ఓవరాల్గా ప్రాజెక్ట్స్ ఏవైతే ఒప్పుకున్నామో వాటి ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది, లేదా ఎందుకు అవి వెనకబడుతున్నాయి, ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, ఇలా ఓవరాల్గా అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ ఏపీ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, కంపారిజన్ చేసుకోవాలంటే అండి ఇండియాతోని అండ్ నేబరింగ్ స్టేట్స్తో. నేబరింగ్ స్టేట్స్ అంటే లైక్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఆబ్వియస్లీ, నెక్స్ట్ ఒరిస్సా, ఇలా మన నియర్ బై ఉన్న స్టేట్స్కి మనకి ఎందులో తక్కువ ఎందులో ఎక్కువ ఉన్నాం, వాళ్ళకన్నా బెటర్గా ఉన్నాం, ఎందుకు వెనకబడి ఉన్నాం ఇన్ కేసు ఉంటే, రీజన్స్ ఏంటి, ఎలా మనం డెవలప్ చేసుకోవచ్చు అనేది ఓవరాల్ పిక్చర్ మనం మాట్లాడాలి విత్ రిలేషన్ టు ఇండియా. అంటే ఇండియా జీడిపి ఎలా ఉంది, ఏపీ జీడిపి ఎలా ఉంది, లేదా అంటే స్టేట్స్తో మనం కంపేర్ చేసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఎలా ఉన్నాం, ఎంత ఎక్కువ ఉన్నాం, ఎంత తక్కువ ఉన్నాం, ఏ ఏరియాస్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఎందులో ఫ్లరిష్ అవుతున్నాం. ఇలా ఓవరాల్ పిక్చర్ అనేది దీనికి చాలా నీడీ ఈ ఎగ్జామ్కి. సో స్ట్రాటజీస్ ఏంటి అంటే ఫస్ట్లీ టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకోవాలండి, సిలబస్ మొత్తాన్ని చదవండి, బిట్వీన్ లైన్స్ కూడా ఏవైతే మెన్షన్ చేయలేదో వాటి మీద అడగడం కాదు, ఏవైతే మెన్షన్ చేశాడో దాని రిలేషన్లో అడగలేని మెన్షన్ చేయలేనివన్నీ అడుగుతాడు, లేదా అంటే కరెంట్ ఎకానమీ వైజ్గా అడిగిస్తాడు. సో మనం ఇది న్యూస్లోని ఉన్న టాపిక్ దీని మీద ఎంతవరకు అడుగుతారు అంటే ఏ టాపిక్ అయినా ఇందులో మెన్షన్ రిలేటెడ్గా ఉన్నది అంటే మీరు తప్పకుండా దాన్ని అర్థం చేసుకొని నోట్ చేసుకోవాలి. ఫ్యాక్చువల్ డేటా అయినా ఏదైనా సరే, వాటిలో స్టేట్స్ ఫస్ట్ ఉన్నది, ఎందులో లాస్ట్ ఉన్నది, ఎందులో బెటర్మెంట్ అవసరం, ఎందులోని ర్యాంకింగ్స్ బెటర్గా ఉన్నాయి, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో మనం ఎలా ఉన్నాం, ఏపీ పొజిషన్స్ ఏంటి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎలా ఉంది, హెచ్డిఐలో ఎలా ఉంది, ఇలా ఓవరాల్ కన్స్టెంట్స్ అనేవి ఇంపార్టెంట్. 2011 సెన్సెస్ ఎలా ఉంది, సెన్సెస్లో ఏపీలోని ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎలాగున్నాయి, లేదా రిలీజియస్ వర్గాలు ఎలాగున్నాయి, సో ఏ ప్లేసెస్లోని వాళ్ళు అసలు ఉన్నారు, వాళ్ళు అసలు లేరు, ఇలా ఓవరాల్గా ఒక పిక్చర్ అనేది క్లియర్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్లో ఉండాలండి, ప్రిపరేషన్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి, ర్యాపిడ్ రివిజన్స్ అవసరం. నెంబర్ ఆఫ్ బుక్స్ చదివామని కాదు, టాపిక్ క్లియర్గా అర్థమైందా, దాని మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా మేము రాయగలమా, ఈ 2 పాయింట్స్ మీరు చెక్ చేసుకుంటే మీ రివిజన్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. ఈ బుక్ చదివితే బాగుంటుంది, ఆ బుక్ చదివితే బాగుంటుంది అనేది వినొద్దు. మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ బుక్ని ర్యాపిడ్గా కంటిన్యూస్గా రివైజ్ చేస్తూ ఉండండి, సో బెటర్మెంట్ అనేది వస్తుంది. మాక్ టెస్ట్ అండ్ టెస్ట్ సిరీస్ కూడా మేము లాంచ్ చేసాం, అలాగే మీరు కూడా దాని మీద టెస్ట్ సిరీస్ అండ్ మాక్స్ ఇస్తే మీకు కూడా తెలుస్తుంది మీ పొజిషనింగ్ ఎలాగుంది అని. గ్రూప్ 2 లెవెల్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మెయిన్స్కి ఎలా అడుగుతున్నారు, దానిలో నేను ఎంతవరకు పర్ఫామ్ చేస్తాను అనేది మీరు చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి అనలైజ్ చేయాలి, ఎందుకంటే ఆ ట్రెండ్స్ ఏమైనా ఫాలో అవ్వచ్చు, లేదా అంటే ఇప్పుడు అవుతున్న ఎగ్జామ్స్ తలక ట్రెండ్స్, ఈ ఇయర్ అయిన ఏపీఎస్సీ ఎగ్జామ్స్ తలక ట్రెండ్స్లో ఎకానమీకి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడిగాడు, ఎంత డెప్త్లో అడుగుతున్నాడు, ఎలాంటి కరెంట్ రిలేటెడ్ అడుగుతున్నాడా, లేదా స్టాటిక్ మీద ఎక్కువ అడుగుతున్నాడా, ఆ ఓవరాల్గా చూసుకోవాలి. ప్రతి ఒక్క టాపిక్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఓన్గా దాని మీద బిట్స్ అనేవి మీరు సాల్వ్ చేయగలుగుతారు.
సో స్టే మోటివేటెడ్, అది నేను చెప్పగలుగుతున్నాను. కంటిన్యూస్గా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. మీరు ఎగ్జామ్ బెటర్గా చేస్తారు, బెస్ట్ చేస్తారు, మీరు చేయగలిగే స్థాయిలో బెస్ట్ ఇస్తున్నారు అనేది మీరు నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. విజయం తప్పకుండా మీకు చేరువలా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.